అద్దం ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు కానీ అందులో మనం మొహం చూసినప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అలా తలదూకుంటారు అటో ఇటో ఇటో. ఆ తర్వాత మొహాన్ని చూసుకుంటారు, ఏమన్నా మంగు మచ్చలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పింపుల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉన్నాయా, మొహం అందంగా ఉందా లేదా, ఏమైనా పూసుకుంటే మెరుస్తుందా, స్పోని బాగానే ఉంది, దాని మీద ఇంకేం అద్దుకుందాం, ఇది పుద్దామా అది పుద్దామా, ప్యాకింగ్లు వేద్దామా, ఇంకేమైనా చేద్దామా, మొహం మొహం మొహం. నెక్స్ట్ మేకప్, కంటికి ఏమైనా దిద్దుదామా, మూతికి ఏమన్నా రుద్దుదామా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏమీ లేకున్నా సరే సింపుల్ భారతీయ ఒక స్త్రీ అట్లీస్ట్ బొట్టు పెట్టుకోనో నుదుటిన తిలకం దిద్దుకోవడానికైనా సరే అద్దం చూస్తారు, అంటే సరిగ్గా పెట్టుకుంటున్నావా లేదా అని. ఇలా మనిషికి అందం చెప్పాలి అంటే అదొక బలహీనత. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకొని ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇది వాడు అది వాడు, ఇదైద్ది అదైద్ది. జుట్టు కూడా మనిషికి ఉన్న ఒక బలహీనత చెప్పాలి అంటే. కాబట్టే బోల్డని కంపెనీలు, దువ్వెన కంపెనీలు దూకోవచ్చు, విగ్గులు, శవరాలు, షాంపూలు, కండిషనర్లు, సిరంలు, ఇంకా సెలూన్లు బయట. సో మనిషి ఏంటంటే తల అటు దువ్వినా ఇటు దువ్వినా అది. కొంతమందికి ఇంకోటి ఏంటంటే తల దువ్వుడు బట్టి కూడా మనిషి క్యారెక్టర్లు చెప్పే వాళ్ళు కూడా వచ్చేసారు తర్వాత. అదొక బిజినెస్ ఇంకా చెప్పాలంటే, అంటే హెయిర్ స్టైల్ ఆస్ట్రాలజీ అని చెప్పుకోవాలి. ఇట్లాంటి సమయంలో ఇంకా చాలా కాలం తర్వాత ఇంకా 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 ఒకప్పుడు అంటే బట్టతలతో ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ డేస్ నుంచి ఏం జరిగిందంటే బట్టతల మీద కూడా మొలకలు నాటుతున్నారనమాట, వరి నాట్లు. సక్సెస్ రేట్ బాగానే ఉందిలే అంటే, కానీ ఎప్పుడో అడపా తడపా అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మామూలుగా ఏం చేస్తారంటే ఏదో మ్యాప్ గీసేసి దాన్ని చక్కగా నీట్ షేవ్ చేసి అతుకులు అతికిస్తున్నారు. ఆ అతుకులు నెలకోసారో ఎప్పుడో ఒకసారి అలా తీసి మళ్ళీ అతికించుకోవాలి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే తల కడగడానికి లేదు. తల కడగడానికి లేక చాలా ఇరిటేషన్ వచ్చి చాలామంది అబ్బా ఏంటో ఇదేంటి దురద ఒక రకంగా ఉంది, తల మీద చేయబెట్టలేం, ఏమీ చేయలేం, జస్ట్ అద్దం చూసి లైట్గా అలా దూకోవాలి అంతే. అది కూడా ఇబ్బందే, తలభారంలాగా ఉంటుంది. సరే అసలే జుట్టే మొలిపిస్తామంటున్నారు కదా, కొద్ది గొప్ప స్తోమతున్న వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు. రీసెంట్లీ పేరెందుకులే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక ఇంజనీర్, ఈ అబ్బాయి మంచి డబ్బులు సంపాదించుకున్నాడు, ఒక స్టార్టప్ బిజినెస్ పెడదాం అనుకున్నాడు. స్టార్టప్ బిజినెస్ పెట్టే వాళ్ళు ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకి తెలంగాణలో టీ హబ్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం మన ప్రోడక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ ఇస్తే ఇన్వెస్టర్లకి నచ్చితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ఇంకెవరికైనా నచ్చితే వాళ్ళ పార్ట్నర్స్గా కూడా జాయిన్ అవుతారు. ఇదొకటి ఉంది. నౌ వాట్ హ్యాపెన్, ఇతను అలా 10 మందిల్లో తన ప్రోడక్ట్ పట్టి తిరిగేటప్పుడు ఇన్వెస్టర్స్ తన్ని చూసి అట్రాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే నా ఫేస్ అంత అట్రాక్టివ్గా లేదు, ఎందుకంటే నాకు బట్టతలు ఉంది కాబట్టి అని తనలో తాను ఫీల్ అయిపోయాడు. మరేం చేద్దాం, ఎలాగో చిల్లర ఉన్నాయిగా చేతిలో, అట్ట వెళ్తే ఓ క్లినిక్ తగిలింది, ఎంపైర్ క్లినిక్. దాంట్లోకి వెళ్తే మేము నాటుతామండి మీ జుట్టు అని చెప్పేస్తే వాళ్ళు కూడా ఓకే, ఐఎమ్ హ్యాపీ. డాక్టర్ అనుష్క అంటే ఆవిడ ఎవరో మరి, మొత్తానికైతే ఈయనకి దగ్గరుండి ఒక్కొక్క వరి నాటు నాటేసింది, జుట్టు నాటు. ట్రాన్స్ప్లాంటేషన్ బాగానే జరిగింది. ఇంటికి వెళ్ళాక అదేంటో తలనొప్పి. అయ్యో ఏంటబ్బా ఇంత తలనొప్పి వస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి అయితే అదే ఏం లేదండి అది కామన్, అంటే మరి బాగా ఏదో చేసాం కదా అందుకని 1-2 రోజులు అట్లా ఉంటుంది, మీరు టెన్షన్ పడకండి అని మళ్ళీ పంపారు. తర్వాత ఇదంతా వాయడం, కళ్ళ చుట్టూ ఇక్కడ వాసిడి, ఇదంతా మూతి వాయడం, గుండెల్లో నొప్పి, మెడలో కండనరాల నొప్పి, ఇట్లా అనలేకపోవడం, ఇదంతా వాయడం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏం లేదండి ఉండండి నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను అని ఒక ఇంజెక్షన్ వేసింది ఆవిడ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అదేంటో ఏంటో 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 ఇక అవన్నీ మనం మాట్లాడుకోలేము. అబ్బాయి ప్రాణం అయితే పోయింది, నరక యాతన అనుభవించిపోయాడు. మరి ఏం జరిగింది, ఎవరిని అనాలి దీంట్లో? అదే క్లినిక్లో ఇది రెండో కేసు అనమాట. అంతకుముందు కూడా ఈయన తర్వాత ఇంకో కేసు అయింది. ప్రజెంట్ ఈయనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అనుష్క గారు ఫరారీలో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి కేసు నమోదు చేశారు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఈయన చనిపోయిందే November 19th లాస్ట్. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ కేసు గురించి అంటే 6 నెలలుగా వాళ్ళ తల్లి కేసు కోసం పోరాడితే రీసెంట్లీ వాళ్ళదే క్లినిక్లో ఇంకో కేసు అయితే ఇప్పుడు
ఈ కేసుని తీసుకున్నారు అక్కడ పోలీసులు. సో కేసు తీసుకున్నంత మాత్రం ఆవిడకి న్యాయం జరిగిందని కాదు. మరి తర్వాత వీళ్ళు ఏం చెప్తారు అంటే, మేము మంచినీళ్ళు దాగి రమ్మన్నామండి, ఆయన జ్యూస్ దాగి వచ్చాడు. మేము బిస్కెట్లు తిని రమ్మన్నాం, వాడు బ్రెడ్ తిన్నాడు. మేము ఏమీ తినొద్దని చెప్పాం, వాడు అదేదో తిన్నాడు. ఇట్లాంటి పొంతం లేని సమాధానాలు చెప్తారు. తర్వాత ఇంటికి వెళ్ళాక మేము అది తినొద్దన్నాం, వాడు అది తిన్నాడు. అది తాగొద్దన్నాం, వాడు అది తాగాడు. అంటే ఎంతసేపు అవతల వాళ్ళ మీద వేసేయడం అనమాట. పోనీ వీళ్ళ క్లినిక్కి వెళ్తే ఏంటంటే నాకు ఏదో అవుతుంది అంటే, అవునా ఇంజెక్షన్ తగ్గలేదా, ఓ పని చేద్దాం, ఇది ట్రై చేద్దామా అంటే అలా ఉంటుంది పరిస్థితి. సో వాట్ ఎవర్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, డెర్మటాలజిస్టులు కానీ, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానీ సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. అంతకుమించి మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మిషన్ కొనేస్తారు, ఎవడో ఒకడికి నేర్పిస్తారు, ఇట్టిట్టిట్ట నాటేసేయండి. వాళ్ళ స్వార్థం ఏంటంటే అలా సర్జరీస్ చేసేవాళ్ళు లక్షల్లో తీసుకుంటారు జీతాలు. ఎవడో ఒకడికి నేర్పించేసామనుకో, వాడికి 15,000 20,000 ఇస్తే సరిపోయి, అంతే, పేరుకి ఓ తెల్ల కొట్టేస్తే సరిపోయింది. ఈ రకంగా పనులు చేయించుకుంటారు. అవతల వాళ్ళకి వీడికి తెలుసో తెలియకో ఎక్కడో ఏదో ఒకటి చేస్తే బ్రెయిన్ ఈజ్ వెరీ, ఇంకా అందరికీ తెలిసిందే, తల గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. ఏ చిన్న ఇది జరిగినా సరే, మనిషి బతుకున్నా సరే బ్రెయిన్ డెడ్ అయితే ఒక రకం ఇంతే, ఇలాగే ఉండిపోతారు. దానివల్ల మళ్ళీ కొన్ని అంటే లోపల కూడా రకరకాల సమస్యలు. అందంగా ఉన్నాము అని మనం అనుకునే కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందంటే మన వాక్చాతుర్యంలోనే. మంచిగా మాట్లాడితే చాలు, 10 మంది వింటూ ఉంటారు ఎలా ఉన్నా సరే. ఇప్పుడు లోకంలో చూడండి చాలామంది మాటకారులు ఉన్నారు. ఎవరైనా అదేంటి మీరు చూసినటువంటి చాలా అందంగా తల మెరుచుకుంటే ఎవరు లేరు. మాటకారి, వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంది, మాట్లాడితే చూడాలనిపిస్తుంది, అంతే. ఇట్లా ఉంటే సరిపోతుంది. అంతేగాని నలుగురిలో నేను మాట్లాడాలంటే అందంగా ఉంటేనే నన్ను మాట్లాడనిస్తారు, లేకపోతే నన్ను అసలు ఎవరు చూడట్లేదు, అందుకే నాకు ఫండింగ్ రావట్లేదని ఫీల్ అయ్యి పాపం ఇతను అంటే నేను ఇది ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఒకటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లతో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అద్దం చూసుకున్నప్పుడు నేను అందంగా లేను అనే ఒక ఫీలింగ్ తీసేయండి, అంతే. మనసు అందంగా ఉంటే చాలు, ఏం అవసరం, మాట అందంగా ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.